స్టెబిలిటీ కరెక్ట్ లేదు. ఎందుకనంటే మనం గతంలో చూసినట్టయితే తన ఆస్తి గొడవల విషయంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ జరుగుతున్న ఇబ్బందుల వల్ల అయిన మెంటల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత తమ్ముని పైననే ఒక 100 మంది బౌన్సర్లను తీసుకెళ్ళి కొంతవరకు దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది. లేదంటే వాళ్ళ నాన్నను డైవర్ట్ చేస్తూ తమ్ముడిని ఫ్యామిలీకి దూరంగా ఉంచుతున్నట్టు మనం అందరం కూడా చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో దానికి శ్రీ విష్ణు గారు మీద కేసు వేస్తే వాళ్ళు కూడా దానికి సమాధానంగా తప్పైంది సారీ అని కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే పెద్దల ఇండస్ట్రీలో మోహన్ బాబు గారు పెద్ద అని భయపడి సారీ చెప్తున్నారా, లేకుంటే నిజంగానే అందులో వాళ్ళ డైలాగ్ వాడుకున్నారా అనేది కొంతవరకు మనకు కూడా. అలాగే మళ్ళీ శ్రీ విష్ణు గారు సారీ కూడా చెప్పారు దానికి తిరిగి. అలానే మళ్ళీ సినిమాలో మంచి కురిసిపోతుందని చెప్పి కూడా ఒక డైలాగ్ పెట్టారు. అంటే వేరే బూత్కి ఇమిటేషన్గా అది పెట్టుకున్నారు. సో దానికి కూడా ఆయన కట్టారు అనుకో, చాలా ఇంటి పేరు తీసుకున్నది. ఇంటి పేరు మంచిది, ఇంటికి పేరు సంబంధం ఉండదండి. సో మంచి అనేది మంచి ఐస్ మంచి ఉంటుంది. సో ఏదనేది కూడా నేను అదే అంటున్నా, సినిమాలు అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు. మనం పూర్తి స్థాయిలో సినిమా చూసిన తర్వాత మనం అయితే రివ్యూ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అంటే వాళ్ళు ఊహించుకునే ఇదంతా చేయడం అయితే జరుగుతుంది. కానీ వాస్తవం ఇంత అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే వాస్తవం తెలియాలంటే సినిమా చూడాలి తప్పకుండా. అంటే ఆయన ఒక చిన్న హీరో శ్రీ విష్ణు గారు, ఆయన మహా అంటే 50 కోట్ల లోపలే వస్తుంది మార్కెట్. అలాంటి వ్యక్తి పైన ఈయన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం అవసరం అంటారా? పిచ్చుక మీద అంటే ఒక యంగ్ హీరో ముందుకు రాబోతున్నాడు. సో వాళ్ళకు రేపు కాంపిటీషన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే వాళ్ళ అన్నదమ్ముల పాపులారిటీ అనేది అంతంత మాత్రంగానే ఉంది ఇండస్ట్రీలో. సో ఆయన కనుమరుగే అవకాశం కూడా ఉంది. అంటే కొత్త వాళ్ళు వస్తున్న కొద్దీ ఇలాంటి వాళ్ళ పరిస్థితి కనుమరుగే అవకాశం ఉంది. కాబట్టి సో ముందు చూపుతోటే అలాంటి కొత్త హీరోలను తొక్కడం అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది.